चर्या। अथ मंत्रपाठः। सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 91వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు అక్కడి నుంచి 92వ సూత్రం గమనించండి. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. 92వ సూత్రము క్షేత్రియచ్ పరక్షేత్రే చికిత్స్యః. క్షేత్రియచ్ పరక్షేత్రే చికిత్స్యః ఇది సూత్రం. మనకు పదవి భాగం స్పష్టంగానే ఉంది. క్షేత్రియచ్ ప్రథమ విభక్తి ఏకవచనము, పరక్షేత్రే సప్తమి విభక్తి ఏకవచనము, చికిత్స్యః ప్రథమ విభక్తి ఏకవచనము. ఈ రకంగా 3 పదాలుగా సూత్రాన్ని విడగొట్టుకున్నాము. అనుదిత్తు వచ్చేసి తద్ధితాః జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనుదిత్తి వస్తున్నాయి. అర్థః క్షేత్రియచ్ ఇతి నిపాత్యతే. క్షేత్రియచ్ ఇతి నిపాత్యతే. పరక్షేత్రే చికిత్స్య ఇతి ఏతస్మిన్ అర్థే. క్షేత్రియచ్ ఇతి నిపాతి, క్షేత్రియ శబ్దం నిపాతం చేయబడుతున్నట. క్షేత్రియచ్ ఇతి నిపాత్యతే. పరక్షేత్రే చికిత్స్య ఇతి ఏతస్మిన్ అర్థే. ఇతి ఏతస్మిన్ అర్థే పరక్షేత్ర శబ్దాత్ సప్తమి సమర్థాత్ ఘచ్ ప్రత్యయః పరశబ్ద లోపశ్చ నిపాత్యతే. పరక్షేత్ర శబ్దం చేత పరక్షేత్ర శబ్దాత్ సప్తమి సమర్థాత్ ఘచ్ ప్రత్యయః, ఘచ్ ప్రత్యయం వస్తుంది. పరశబ్ద లోపశ్చ, అలాగే పరశబ్దము లోపిస్తున్నమాట. పరక్షేత్ర శబ్దాత్ సప్తమి సమర్థాత్ ఘచ్ ప్రత్యయః పరశబ్ద లోపశ్చ నిపాత్యతే. तो అదేవిధంగా మనకి ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడింది. పరక్షేత్ర చికిత్స్యః అంటే క్షేత్రియో వ్యాధి, క్షేత్రియం కుష్ఠం, క్షేత్రియో వ్యాధి క్షేత్రియం కుష్ఠం. ఇక్కడ పరక్షేత్ర శబ్దం కదా, ఆ పరక్షేత్ర శబ్ద గచ్ ప్రత్యయం తెచ్చుకున్నాము. ఆ గచ్ ప్రత్యయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పరశబ్ద లోపశ్చ. ఇక్కడ పరక్షేత్ర శబ్దం కదా, పరశబ్దం లోపిస్తుందన్నమాట. అప్పుడు ఓన్లీ క్షేత్ర శబ్దం మిగులుతుందన్నమాట. క్షేత్ర ఘచ్, ఘచ్ కనుమతి లోపిస్తే ఘా స్థానంలో ఈయ ఆదేశం వస్తుందన్నమాట. క్షేత్ర ఈయ, ఎస్సీ లోపం చేసుకుంటే క్షేత్ర ఈయ కలిపితే క్షేత్రీయ. తర్వాత సూ తెచ్చుకుని విషేదం చేసుకుంటే క్షేత్రీయ వ్యాధి. క్షేత్రంలో అంటే స్థాన విశేషంలో ఉండేటువంటి వ్యాధి విశేషము. క్షేత్రియం కుష్ఠం ఇది కూడా ఒక క్షేత్రీయ వ్యాధి. दूसरे शरीर के ठीक होने वाली अर्थात मरणांत रहने वाली व्याधि క్షేత్రియో వ్యాధి. అంటే క్షేత్రీయ వ్యాధి అంటే అది మరణ పర్యంతం ఆ వ్యాధి ఉంటుందంట, అంత తొలగిపోదు, అది చనిపోయిన తర్వాత వదిలేస్తున్నాం. అయితే तो मरणांत व्याधि ఏదైతే ఉందో క్షేత్రియో వ్యాధి అంటామంట. परक्षेत्र शब्द से गच प्रत्यय पर शब्द का लोप निपातन से किया है. ओके. क्षेत्र అంటే శరీर में चिकित्सा किया जाने योग्य इस अर्थ में. క్షేత్రం అంటే తాత్పర్యం శరీరం అని తీసుకున్నామట. శరీరంలో ఏ వ్యాధి ఏదైతే ఉందో
అది మరణ పర్యంతం ఉండేటువంటి వ్యాధి, అది తొలగిపోతుంది. ఈ జన్మలో మనం దాన్ని తొలగించుకున్నాం, అది ఎప్పుడు అలాగే ఉండిపోతుంది అన్నమాట. అటు వ్యాధి ఏదైతే ఉన్నదని క్షత్రియ అంటే శరీరం యొక్క వ్యాధిని క్షత్రియ వ్యాధి శబ్దంతో మనం ప్రస్తావించుకుంటాం. అదే కుష్ఠం, కుష్ఠం కూడా ఏదో వ్యాధి విశేషం ఉండొచ్చు, అది కూడా మరణ పర్యంతం ఉంటుంది. కాబట్టి క్షత్రియం కుష్ఠం అని చెప్పి కుష్టు వ్యాధి అంటుంటాం కదా, చాలా మంది చూస్తూ ఉంటాం. అది కూడా త్వరగా వ్యాధి నయం కాదనమాట. కాబట్టి క్షత్రియం కుష్ఠం అవి మరణ పర్యంతం ఉంటాయంట, వాళ్ళ మరణంతో శాంతిస్తాయి అనమాట. అది ఇక్కడ మనకు పరక్షత్ర శబ్దం చికిత్స అర్థంలో, కాబట్టి మనకి ఈ రకంగా క్షత్రియ శబ్దం మనకు సిద్ధించింది అన్నమాట. క్షత్రియ చితి నిపాతి సూత్రంలో క్షత్రియ శబ్దం అయితే నిపాతం చేయబడింది. ఏంటంటే అది పరక్షత్రే చికిత్సస్య ఇది ఏతస్మిన్ అర్థే, పరక్షత్రే చికిత్సస్య ఇది ఏతస్మిన్ అర్థంలో నిపాతం చేయబడి చెప్పుకున్నాం. అది ఎలా ఏ విధంగా అనేది కింద మళ్ళీ మనకు పరక్షత్ర శబ్దం చేత సప్తమి సమర్థంతో యుక్తమైన పరక్షత్ర శబ్దం చేత గత్ ప్రత్యము పదశబ్ద లోపం చేసుకుంటేనా మనకు క్షత్రియ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అదంటూ మనం చూసాం ఇప్పుడు. మస్తు ఇది దీని యొక్క తాత్పర్యం. నెక్స్ట్ చూడండి, ఇంద్రియమింద్ర, ఇంద్రియమింద్ర, లింగమింద్ర, దృష్టమింద్ర, సృష్టమింద్ర, జుష్టమింద్ర, దత్తమితివా, దత్తమితివా. ఇది మనకు సూత్రము. పదవిభాగం వచ్చేసి చూడండి, ఇంద్రియం ప్రథమా విభక్తి ఏకవచనం, ఇంద్రియ లింగం ఇత్యాదిషు ప్రత్యేకం. ఇంద్రియ లింగం, ఇంద్రియం అని ప్రథమ విభక్తి ఏకవచనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇంద్రలింగం ఇత్యాదిషు ప్రత్యేకం, ఇంద్రలింగం ఇత్యాదిషు ప్రత్యేకం, ఇంద్రలింగం ఇత్యాదిషు ప్రత్యేకం. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం చూపించబడింది అన్నమాట. తర్వాత ఇతి అవ్యయపదము, వా అవ్యయపదము. ఇతి అవ్యయపదం, వా అవ్యయపదం. అంటే ఇక్కడ ఇంద్రియం, ఇప్పుడు ఒక్కొక్క పదం ఉంది కదా, ఇంద్రియం ఇంద్ర అని చెప్పుకునేదా, ఇంద్రియ లింగం, మింద్రలింగం, మింద్ర దృష్టి, మింద్ర సృష్టి, మింద్ర దృష్టి, మింద్ర దత్తం, ఇవన్నీ అంటే ప్రథమ విభక్తి ఏకవచనం. అందుకే ప్రత్యేకం అని చెప్తూ ప్రత్యేకం అని చెప్పి అక్కడ ఆపేసాడు అనమాట. ఈ శబ్దాలు ఆ రకంగా తీసుకోవాలి. అందుకే ఇంద్రలింగం, మింద్రలింగం ఆ రకంగా ప్రత్యేక పదము తీసుకున్నట్లే అన్నిటికీ ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంటుంది. అది సంక్షేప ఇత్యాదిషు అని చెప్పి అక్కడ సంక్షేపంగా ఇవ్వబడింది అన్నమాట. అస్తు. తో అనువృత్తి సమాసం వచ్చేసి దాన్ని ఓపెన్ చేసుకుంటేనా ఇక్కడ ఓపెన్ చేసి చెప్పాడు. ఇంద్రలింగశ్చ, మింద్రలింగశ్చ, ఇంద్రదృష్టిశ్చ, ఈ రకంగా మనం తీసుకోవాలి ఇక్కడ. అస్తు. తో ఇక్కడ ఇంద్రియం, ఇంద్రలింగం, ఇంద్రదృష్టం, ఇంద్రసృష్టం, ఇంద్రదృష్టం, ఇంద్రదత్తం. సో ఇంద్రియలింగశ్చ, మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం, ఇంద్రియం అని చెప్పుకున్నాము. ఇంద్రియలింగశ్చ, ఇంద్రలింగశ్చ, ఇంద్ర దృష్టశ్చ, ఇంద్ర సృష్టశ్చ, ఇంద్రదృష్టశ్చ, ఇంద్రదత్తశ్చ ఇది ఇంద్రదత్తం. ఇదంతా చూస్తే ఇక్కడ మనకు షష్ఠి తత్పురుష సమాసం ఇవ్వబడింది అనమాట. షష్ఠి తత్పురుష సమాసం తీసుకున్నప్పుడు మనం ఇంద్రస్య లింగం, ఇంద్రలింగం, ఇంద్రస్య జుష్టం, ఇంద్రజుష్టం, ఇంద్రస్య సృష్టం, ఇంద్రసృష్టం, ఆ రకంగా షష్ఠి విభక్తిని విడగొట్టుకోవాలి. అప్పుడు మనం షష్ఠి తత్పురుష సమాసం తీసుకోవచ్చు. నస్తు. అలాగే అనువృత్తి మనం చూసినట్లయితే పైనుంచి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ఇంద్రియమితి
లింగాదిషు అర్థేషు నిపాతితే. ఇంద్రియ శబ్దం ఏదైతే ఇంద్రియం, ఇంద్రలింగం, ఇంద్రదృష్టం అని చెప్పాం కదా. ఇంద్రియం ఒక పదము, ఇంద్రలింగం ఒక పదము, ఇంద్ర దృష్టం ఒక పదం, ఇక్కడ ఇంద్ర సృష్టం, ఇంద్రదృష్టం, ఇంద్రదత్తం, ఇవి పదాలు మనకు పద విభాగ రూపంలో చూసినట్లయితే. సో ఇక్కడ ముందుగా మొట్టమొదటి పదం ఇంద్రియం ఇది లింగాదిషు అర్థేషు లింగాది అర్థాలు నిపాదన చేయబడిందంట. లింగాదిషు అర్థేషు నిపాత్యతే. నిపాత్యతే వా, వా శబ్దం ఇక్కడ ఇవ్వబడింది. ఇక్కడ మనం ఒక్కొక్క పదం చూసినట్టే ఇంద్ర శబ్ద షష్ఠీ సమర్థవంతమైన ఇంద్ర శబ్దం చేత లింగం ఇది ఏతస్మిన్ అర్థే. లింగం అంటే స్త్రీలింగం, పుల్లింగం అదేం తీసుకోవచ్చు. తో లింగం ఇత్యేతస్మిన్ అర్థే ఘచ్ ప్రత్యయం నిపాత్యతే. ఘచ్ ప్రత్యయం నిపాతం చేసుకుంటామంట. ఏవం అన్యత్ర, ఏవం అన్యత్ర అపి తృతీయ సమర్థాత్, వేరే చోట్ల కూడా తృతీయ అక్కడ షష్ఠీ సమర్థాత్ తీసుకున్నా కూడా అన్యత్ర అపి తృతీయ సమర్థాత్ ఇంద్ర శబ్దాత్, తృతీయ సమర్థవంతమైన ఇంద్ర శబ్దం చేత దృష్టం ఇత్యాదిషు అర్థేషు, దృష్టం అనే అర్థంలో, ఇప్పుడు దృష్టం, సృష్టం, జుష్టం అని చెప్పుకున్నా, ఇలాంటి అర్థాలు అధిక దృష్టాదిషు అర్థేషు చెప్పుకున్నాం. ఘచ్ ప్రత్యయం నిపాతి, ఇక్కడ కూడా ఘచ్ ప్రత్యయం నిపాతం చేయబడుతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేసుకున్నాం. ఇవి నిపాతం చేయబడతాయి అంటే లింగార్థులు నిపాతం చేయబడతాయి అని చెప్పి చూసామట. ఉదాహరణకి అదేవిధంగా ఇంద్రస్య లింగం ఇంద్రియం, ఇంద్రియం యొక్క లింగాన్ని ఇంద్రియం అంటామట. ఇంద్రియ దృష్టం ఇంద్రియం, ఇంద్రియ సృష్టం ఇంద్రియం, అలాగే ఇంద్రియ దత్తం ఇంద్రియం, ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయన్నమాట. ఇక్కడ అది షష్ఠీ సమర్థం అంటే విభక్తి శబ్దం కదా. షష్ఠీ ఇంద్ర శబ్దం తీసుకున్నట్లయితే మనకు ఇంద్ర ప్లస్ గస్, ఈ షష్ఠీ సమర్థం ఇంద్ర ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా గచ్ ప్రతి నిపాతం చేసుకుంటాం. అప్పుడు సమాసం చేసుకున్న తర్వాత గచ్ ప్రతి చేసుకున్న తర్వాత ప్రాతిపదికానికి మధ్యలో ఉండేటువంటి సుపన్ లుక్ అయిపోతుంది. అప్పుడు ఇంద్ర మిగులుతుంది. ఇంద్ర గచ్, గచ్ స్థానాలు అనుమతి లోపం చేసుకొని ఘా స్థానం ఈ ఆదేశం తీసుకుని ఇంద్ర ఈయ, ఎస్ ఏది లోపం చేసుకుని ఇంద్రియ అలా రూపం తయారు చేసుకుంటాం. ఇంద్రియ సు అము ఇంద్రియం అలా రూపం వస్తుందన్నమాట. అది ఇంద్రియ దృష్టం ఇంద్రియం, ఇంద్రియ సృష్టం ఇంద్రియం, అన్ని చోట్ల ఇదే విధంగా మనం రూపం తయారు చేసుకోవాలి. కాబట్టి ఇంద్రస్యలింగం, ఇంద్రలింగం, ఇంద్రనాం అంటే ఇంద్ర పేరు గల జీవాత్మ ఇక్కడ తీసుకున్నారు. యహ ఇంద్రనాం జీవాత్మ తథా లింగ నాం చిహ్నిక హై. ఇంద్రనాం జీవాత్మ అనేది ఒక ఆత్మ, లింగ నాం చిహ్నిక హై అంటే జీవాత్మక జో చిహ్నం ఏదైతే ఉందో, లింగం అంటే ఇక్కడ చిహ్నం తీసుకున్నాం. లింగం అంటే పుల్లింగం స్త్రీలింగం కాకుండా ఇక్కడ చిహ్నం అంటే లక్షణం. చిహ్నం అంటే ఏదైనా ఒక లక్షణం. ఈ జీవాత్మ యొక్క ఈ లక్షణం అంటే ఈ ఆత్మకి ఈ లక్షణం ఉంది అంటుంటాం కదా, అలాగా ఒక ఆత్మ యొక్క లక్షణం అట. కాబట్టి జీవాత్మక జో చిహ్న వహ ఇంద్రియ కహాయగా. ఇంద్రియ జీవేన దృష్టం ఇంద్రియం, ఇంద్ర జీవంతో చూడబడ్డది ఏదో ఇంద్రియం అని చెప్పి చెప్పుకుంటామట. అస్తు. అలాగే ఇంద్రియం జీవేన్ సృష్టం ఇంద్రియం, ఇంద్ర అంటే ఆత్మతో సృష్టించబడింది. ఇంద్ర జీవన సృష్టం సృష్టించబడేది దాన్ని కూడా ఇంద్రియం అంటామంట. ఇంద్రియ దృష్టం ఇంద్రియం, ఇంద్రియ ఆత్మన దత్తం, ఇంద్రియ ఆత్మ దత్తం ఇవ్వబడింది ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంద్రియం అని చెప్పుకుంటాం. యహ ఈశ్వరక గ్రహణం, అన్నిట్లో ఇంద్రియ శబ్దం ఇక్కడ అన్నిట్లో ఆత్మ అంటున్నాం కదా, అది ఈశ్వరం యొక్క గ్రహణం తీసుకోవాలి. ఇక్కడ అన్నిట్లో ఇంద్రియం ఇంద్రియం చెప్తాం, ఇంద్రియ శబ్దం ఈశ్వరం యొక్క గ్రహణం తీసుకోవాలి. మనకు తర్వాత మన ప్రారంభ ఇంద్రియం ఇది లింగాదిషు అర్థేషు లక్షణార్థులు నిపాతం చేయబడుతుంది వా అని చెప్పాం. ఇక్కడ వాక్య చెప్పడం మన సూత్రార్థంలో వాక్యహనేసే యహ ఇంద్రలింగ ఇంద్రదృష్ట ఇత్యాది అర్థాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి అర్థాల్లో ప్రకారాంతరం చేత అంటే భిన్న భిన్న ప్రకారం చేత ఇంద్రియం శబ్దముకి వ్యుత్పత్తి చెప్పబడింది. భిన్న భిన్న ప్రకారం చేత ఇంద్రియ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది అన్నమాట. ఇది చూపించడం కొరికే ఇక్కడ భిన్న భిన్న ప్రకారంగా ఇంద్రియ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది
అని చెప్పడం కొరకు ఇక్కడ వా శబ్దం ఇవ్వబడింది. మామూలు వా అంటే అర్థం తీసుకుంటాం కదా, ఇక్కడ వా అర్థం వికల్పార్థం కాకుండా భిన్న భిన్న ప్రకారాలుగా ఇంద్రియ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది, పరిభాష చెప్పబడింది అని చెప్పడం కొరకు ఇక్కడ వకారం యొక్క ప్రయోగం చెప్పబడింది. అందుకే इस प्रकार वा का अर्थ यहाँ अथवा हो सकता है इतिकरण सूत्र में निर्दिष्ट अर्थों में भी संभव होने पर इंद्रिय शब्द की व्युत्पत्ति हो जाए इसलिए है. इस वा का अर्थ यहाँ अथवा అనే అర్థం కూడా వా అంటే లేదా అథవా అనే అర్థం తీసుకుంటామట, వికల్ప అర్థం తీసుకుంటాం. కానీ అలా కాకుండా ఇక్కడ ఇతికరణ సూత్రంలో నిర్దిష్టమైనటువంటి అర్థానుసారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంద్రియ శబ్దానికి వ్యుత్పత్తి అర్థం కొరకు ఇక్కడ వకార శబ్దం ఉపయోగించబడని చెప్పి స్పష్టత కొరకు మనకి ఇక్కడ విశేషంగా చెప్పబడింది అన్నమాట. అస్తు, అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం అని చెప్పండి. ఇంద్రియం యహ శబ్ద నిపాతం చేయబడుతుంది. ఇంద్ర యొక్క లింగాది అర్థంలో అంటే లక్షణార్థంలో వికల్పం ఇక్కడ వాటి వికల్పించాడు. ఇంద్రలింగాది అర్థమే వా అంటే వికల్పం చేత అంటే ఒక్కొక్క వికల్పం తాత్పర్యంగా భిన్న భిన్న ప్రకారాల చేత ఇంద్రియ శబ్దానికి ఉత్పత్తి చెప్పడానికి వికల్పం చేత అని చెప్పి రకరకాలుగా భిన్న భిన్న ప్రకారాలుగానే అర్థం. షష్ఠి సమర్థ ఇంద్రియ శబ్దసే లింగ అర్థంలో గచ్ ప్రత్యయం నిపాదం చేయబడింది. ఈ రకంగా అన్ని వేరే చోట్ల కూడా తృతీయ సమర్థవంతం ఇంద్రియ శబ్దం చేత గచ్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు నిపాదం చేయబడుతున్నాడు. ఇదే విధంగా కానీ ఉదాహరణకు ఇంద్రస్య లింగం ఇంద్రియం యహ ఇంద్ర అని పేరు గల జీవాత్మ, అలాగే లింగ అని పేరు గల చిహ్నాన్ని ఇక్కడ తీసుకున్నాము. జీవాత్మక చిహ్నం ఓ ఇంద్రియము అని చెప్పుకుంటాడు. జీవాత్మ యొక్క ఏ చిహ్నం ఉందో అది ఇంద్రియం శబ్దం యొక్క లక్షణంగా చెప్పుకుంటామట, చిహ్నంగా చెప్పుకుంటాం. అందుకే ఉదాహరణలు ఇంద్రేణ జీవైన దృష్టం, ఇంద్ర జీవంతో దృష్టం చూడబడినది ఏదైతే ఉందని ఇంద్రియం అని చెప్పుకున్నాం. అలా సృష్టించబడిన ఇంద్రియం చెప్పుకున్నాం. జుష్టం ఇంద్రియ జుష్టం అది ఇంద్రియం చెప్పుకున్నాము. ఇంద్రియేణ ఆత్మన దత్తం ఇంద్రియం యొక్క ఆత్మ ఇవ్వబడింది ఏదైతే ఉందో అది కూడా ఇంద్రియంగా చెప్పుకున్నాము. అన్నిటిలో ఇంద్రియ శబ్దం చేత ఈశ్వరుడు అని చెప్పి తీసుకోవాలి అనేది ఇక సంకేతం ద్వారా మనకు చెప్పబడింది అన్నమాట. అంటే ఇంద్రియం శబ్దానికి అర్థం భిన్న భిన్న ప్రకారాలుగా తీసుకోబడింది ఈ సూత్రంలో. అది ఆ ఇంద్రియ శబ్దానికి అర్థం తెలుసుకుని ఈశ్వర గ్రహణం తీసుకోవాలి అనే అంశాన్ని ఇక్కడ మనకు చెప్పబడింది. అది ఇక్కడ విశేషంగా తీసుకోవాలి. అస్తు అస్తువా ఓకే. భిన్న భిన్న ఉత్పత్తి మనం ఇంద్రియ శబ్దానికి మనం చూసాం. ఆచార్య ఇక్కడ చివరి దానికి ఒకటేనా ఈశ్వర అర్థం వచ్చేది? ఇంద్రేణ ఆత్మనా దత్తం ఇంద్రియం అంటే అన్నిటికీ ఒకదానికే కదా, అన్ని చోట్ల తీసుకోవాలి ఇంద్రియ శబ్దానికి అర్థం. ఇంద్రియ ఈశ్వరతో గ్రహణ ప్రతి అన్నిట్లో ఇంద్రియ శబ్దం వచ్చింది కదా, అన్నిట్లో అర్థం భిన్నం కానీ శబ్దం మటుకు అదే ఒకటే అనమాట. అంటే జీవుడు జీవుడు అంటే ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ అని తీసుకోవాలి. ఇక్కడ ఆత్మకు ఇచ్చారండి, ఇంద్రస్య లింగం అంటే ఆత్మకు చిహ్నం అని ఇచ్చారు. ఇంద్రస్య లింగం అంటే ఆత్మ యొక్క చిహ్నం, ఆత్మకు చిహ్నం అని ఇచ్చారు. అలాగే ఇంద్రేణ దృష్టం అంటే ఆత్మ చేత తెలుసుకోబడినది అని ఇచ్చారు. ఇంద్రేణ దృష్టం అంటే ఆత్మ చేత తెలుసుకో సంబంధం కలుపుకొని చెప్పుకొని తృతీయ సమర్థం చెప్పుకున్నాం కదా, కొంచెం చోట్ల ఇంద్రియ దృష్టం అని చెప్పి అక్కడ ఆత్మ తెలుసుకోబడింది. ఏది ఆ పిండాన్ని మనం ఏదైనా పిండ విశేషణ కావచ్చు, మన పిండంలో ఉన్న విశిష్టం పదార్థ విశేషం కావచ్చు, ఆత్మతత్వాన్ని కావచ్చు, లేదా పరమాత్మ తత్వ ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ప్రయోగ జాలం ఎక్కడ ఏ సందర్భంలో ఉపయోగించబడిందో దాన్ని బట్టి ఈ శబ్దం యొక్క అర్థం ఆత్మతత్వంగా తీసుకున్నామంటే అర్థం సంగతిపూర్వకంగా మనం చెప్పుకోవచ్చు, సంగతిపూర్వకంగా అర్థం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక కొత్త ప్రకరణ స్టార్ట్ అవుతుంది. మత్వర్త ప్రకరణం అంటే మతు ప్రత్యయం ద్వారా. దీని మతు ప్రత్యయాధికం చాలా విశాలమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది మతు ప్రత్యయ ప్రకరణం కూడా. ఇక్కడి నుంచి మత్వర్త అంటే మతు ప్రత్యయ ప్రకరణం స్టార్ట్ అవుతాం. మతు ప్రత్యయం వచ్చిన మత్వర్త అంటామట. ఆ ప్రకరణం చూద్దాం ఇక్కడ.
ఈ సూత్రాన్ని మనం అనేక చోట్ల ప్రయోగించుకున్నాం, గత సూత్రాలు ప్రయోగించుకున్నాం. ఆ ప్రకారం స్టార్ట్ అవుతుంది మాట. అదంటే చూడండి, ఇక్కడ విశేషంగా మనకు అర్థమవుతుంది. తదస్యాస్త్యస్మిన్నితి మతు, తదస్యాస్త్యస్మిన్నితి మతుప్. పదవి భాగం బాగా గమనించండి. ఒక సూత్రం అర్థం చేసుకుని మిగతా అదే విధంగా అర్థం ఉంటాయన్నమాట. ఇది ఒకటి విశేషంగా చూడాల్సింది మనము. తత్ ప్రథమ విభక్తి ఏకవచనం, అస్య షష్ఠి విభక్తి ఏకవచనం. తద్ అస్య, తదస్య అయిపోయింది కలిపితే అన్నమాట. తదస్య. అస్తి క్రియాపదం, అస్మిన్ సప్తమి విభక్తి. అస్థిలో అస్మిన్ రెండింటి మధ్య ఎనాదేశం చేశాం కాబట్టి ఇక్కడ తదస్యాస్త్యస్మిన్ అయిపోయింది, కలిపేసరికి అలా అయిపోయింది అన్నమాట. కానీ పదవి భాగం చూసినవి ఇలా ఉన్నాయి శబ్దాలు, అది గమనించండి. పదవి భాగంలో మనకు సూత్రం యొక్క స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. విభక్తి తెలిసిన కొన్ని అర్థం సింపుల్ గా వస్తుంది అన్నమాట, సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. అస్థి క్రియాపదం, అస్మిన్ సప్తమి విభక్తి ఏకవచనం, మళ్ళీ ఇతి అవ్యయపదం, ఇతి అవ్యయపదం. లాస్ట్ లో మతు ప్రత్యయం అట, ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా ఈ సూత్రాన్ని మనం పదవి భాగం చేశాం. అనువృత్తి చూడండి, పైనుంచి ఏమొస్తున్నాయంటే సామాన్యంగానే ఉన్నాయి. తద్దితాహ జ్ఞా ప్రాతిపదిక, తది ప్రకారం కదా అది వస్తుంది. జ్ఞా ప్రాతిపదిక అధికారం వస్తుంది. ప్రత్యయ పరస్య మహాధికారులు మనకు అవి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు సూత్రార్థాన్ని గమనించండి. తదితి సూత్రం, తద్ శబ్దం ఉంది కదా అది. తదితి ప్రథమ సమర్థాత్, ప్రథమ సమర్థం తీసుకోవాలి. తదితి ప్రథమ సమర్థాత్ అస్థి సమానాధికరణాత్. సూత్రం అస్థి శబ్దం ఉంది కదా, అస్థికి సమానాధికరణాత్ ప్రాతిపదికాత్. తదితి ప్రథమ సమర్థాత్ అస్థి సమానాధికరణాత్ ప్రాతిపదికాత్ అస్య ఇతి షష్ఠి అర్థే. అస్య ఇతి సూత్రం అస్య శబ్దం కదా షష్ఠి విభక్తి యొక్క అర్థంలో, అస్య ఇది షష్ఠి అర్థే. అస్మిన్ ఇది సప్తమి అర్థి, షష్ఠి విభక్తి యొక్క అర్థంలో, సప్తమి విభక్తి యొక్క అర్థంలో. సూత్రంలో అస్య అస్మిన్ రెండు పదాలు ఉన్నాయి. అస్య ఇది షష్ఠి అర్థే, అస్మిన్ ఇది సప్తమ్యర్థే మతు ప్రత్యయో భవతి, మతు ప్రత్యయం వస్తుంది. అది ప్రథమ సమర్థవంతమైన అస్థి సమానాధికరణ వాచి ప్రాతిపదికం చేత, సమానాధికరణ వాచి ప్రాతిపదికం చేత షష్ఠి అది సప్తమి విభక్తి యొక్క అర్థంలో మతు ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం ప్రస్తావించుకున్నామట. అస్తు. ఉదాహరణకు గావో అస్య సంతేతి గోమాన్ దేవదత్తః. గావో అస్య సంతి ఇతి గోమాన్ దేవదత్తః. సప్తమ్యర్థే వృక్షాః అస్మిన్ సంతి ఇతి వృక్షవాన్ పర్వతః. ప్లక్షవాన్ యవమాన్, ప్లక్షవాన్ యవమాన్. ఈ రకంగా మనకు ఉదాహరణలు మనకు కనిపిస్తున్నామట. గావో అస్య సంతి ఇతి గోమాన్ దేవదత్తః. గావో అస్య అంటే ఆవులు, అస్య ఇతనివి, అటువంటి వ్యక్తిని గోమాన్ దేవత. ఆవులు ఎవరివైతే ఉన్నాయి అంటే ఆ అస్య గావః అంటే ఇతని యొక్క సంబంధం, షష్ఠి విభక్తి యొక్క అస్య గావ ఇతని యొక్క ఆవులు. అస్య షష్ఠి సంబంధం తెలియజేస్తుంది కదా. గావో అస్య, అస్య గావః ఇతని యొక్క ఆవులు. దీన్ని గోమాన్ దేవదత్తః అని చెప్పుకున్నామట. గోమాన్ దేవదత్తః అటువంటి వ్యక్తిని గోమాన్ అంట. ఆవులు ఇతనివి కాబట్టి గోమాన్ దేవదత్తః. ఇది షష్ఠి విభక్తి యొక్క ఉదాహరణ చూసాం. సంబంధం షష్ఠి విభక్తి అర్థం అస్యది షష్ఠి అర్థే అని చెప్పుకున్నాం కదా, అందుకే దానికి ఉదాహరణ చూపించాడు. అస్య గావః అంటే ఇతని యొక్క ఆవులు, సంబంధం పూర్వకంగా ఇక్కడ చెప్పబడింది అనమాట. అస్య గావః సంతి, ఇతని గావులు ఉన్నాయి. అతని వ్యక్తిని మనం గోమాన్ దేవదత్తః అని చెప్పి, గావులను మేపుతున్న గావులు ఇతనివి కాబట్టి గావులు ఇతనివి అని చెప్పడంలో ఇక్కడ గోమాన్ శబ్దాన్ని ఉపయోగించామట. గోమా అంటే ఆవులు ఉన్నవాడిని గోమా అని పిలుస్తున్నాం. గావ ఎస్య సంతి సా గోమాన్ అంటాం. ఆవులు ఎవరి దగ్గర అయితే ఉన్నవాడిని గోమా అంటే ఇక్కడ అదే అర్థం దాదాపుగా షష్ఠి విభక్తి యొక్క అర్థం తీసుకోవచ్చు. అస్తు. సప్తమ్యర్థే సప్తమి విభక్తి యొక్క అర్థం ఎలా ఉండే వృక్షాః అస్మిన్ సంతి వృక్షవాన్. వృక్షాః అస్మిన్ వృక్షాలు ఇందులో ఉన్నాయి అని వృక్షవాన్ అంటామంట. వృక్షవాన్ పర్వతః అటువంటి పర్వతం, అటువంటి కొండ, ఆ కొండలో వృక్షాలు. వృక్షాః అస్మిన్ అంటే అస్మిన్ పర్వతే సంతి ఇది వృక్షవాన్ అంటామంట. ఆ పర్వతాన్ని వృక్షవాన్ పర్వతః, వృక్షాలతో యుక్తమైనటువంటి పర్వతము అంటే కొండ. అలాగే ప్లక్షాలు ఉన్నటువంటి పర్వత విశేషం ఏదైనా కావచ్చు. ప్లక్షవాన్ లేదా యవమాన్, యవములు ఉండేటువంటి క్షేత్రం. యవమాన్ క్షేత్రం, యవాలతో గోధుమలతో యుక్తమైనటువంటి క్షేత్రం.
లక్ష ఔషధ విశేషంతో యుక్తమైనటువంటి పర్వతం ఏదైనా తీసుకోవచ్చు. ఈ రకంగా మనం షష్ఠి అది సప్తమి. షష్ఠిలో అస్య అది ఇతనివి ఇవి ఇందులో ఉన్నాయి, ఈ వస్తువులు ఇందులో ఉన్నాయి, ఈ పదార్థాలు ఇందులో ఉన్నాయి, ఈ ద్రవ్యాలు ఇందులో ఉన్నాయి, ఈ పశు పక్షి ఇత్యాదులు ఇందులో ఉన్నాయి, ఏదైనా తీసుకోవచ్చు. మొత్తానికి వృక్షా అస్మిన్, అస్మిన్ అంటే అస్మిన్ పర్వతే సంతితి వృక్షవాన్ పర్వత ప్లక్షవాన్ యవమ అనే రూపాలు మనకు సిద్ధిస్తామండి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. సో మనము ఇక్కడ రూపం ఎలా వస్తుంది చూసినట్లయితే చూడండి. ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత ఇస్కా యహ్ హై, ఇతనిది ఇది, ఇతనిలో ఇది ఉంది, ఇలాగా ఇతనిది ఇది, ఇతనిలో ఇది ఉంది అంటే ఇతనిలో. ఇప్పుడు మనం అక్కడ ఉదాహరణ చూసాం, ఇతనిలో ఇవి ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, ఈ వస్తువులు ఉన్నాయి, ఈ పదార్థాలు ఉన్నాయి, అలా ఏం తీసుకో ఇతనిలో. అట్లా ఇతనిలో అంటే ఇక్కడ ఇతనిలోని కాకుండా ఏదైనా కావచ్చు, వస్తువు పదార్థం వ్యక్తి ఏదైనా తీసుకోవచ్చు అంట. ఇది ఇతనిది, ఇది ఇతనిలో ఇది ఉంది, ఇలాగా షష్ఠి సప్తమి రెండు తీసుకోవాలి. ఇలాంటి అర్థంలో షష్ఠి సప్తమి విభక్తి యొక్క అర్థంలో మతు ప్రత్యయం వస్తుంది. ఇలాంటి అర్థం ఉందంటే ఖచ్చితంగా మతు ప్రత్యయం తెచ్చుకోవాలి. ఎప్పుడైనా మీ పదంలో ఇలాంటి అర్థం వస్తుంది, ఇది ఇతనిది, ఇది ఇతనిలో ఉంది, ఇవి ఇతనివి ఇతనిలో ఉన్నాయి, ఇవి ఇక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించినవి ఇవి ఇందులో ఉన్నాయి, ఇలాంటి అర్థం ఎప్పుడు వచ్చినా షష్ఠి సప్తమి విభక్తి యొక్క అర్థం వచ్చిందంటే అక్కడ మతు ప్రత్యయం తెచ్చుకోవాలి. అది ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అస్తు. ఇక్కడ మాదుపదాయాశ్చ మతోర్వా యవాదిభ్య ఇది సూత్రం. మాదుపదాయాశ్చ మతోరు యవాదిభ్య ఇది సూత్రం పూర్తిగా సంపూర్ణంగా. ఇక్కడ మనకు ఈ సూత్రం ఎక్కడ ఉపయోగించబడిందంటే వృక్షవాన్ ప్లక్షవాన్ యవమాన్, ఇక్కడ రూపాలు ఉన్నాయి మనకు. ఈ రూపాల్లో వృక్షవాన్ ఆది మతు ప్రత్యయం, మతుకే మకారుకు వకారం వస్తుంది. ఇప్పుడు మతు కదా, మతు ప్రత్యయం తెచ్చుకుంటాం. వృక్ష ప్లక్ష గో శబ్దం చేత మనం ఏం తెచ్చుకుంటాం, మత్తు తెచ్చుకుంటాం. గో శబ్దం చేత, వృక్ష శబ్దం చేత, లక్ష శబ్దం చేత, యవ శబ్దం చేత ఈ ప్రథమ సమర్థం అంటే ఈ ప్రాతిపదికముల చేత మనం మత్తు ప్రత్యయం తెచ్చుకుంటాం. మత్తు ప్రత్యయానికి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది, మత్తు మిగులుతుంది అన్నమాట. ఏమవుతుంది, పకారం వెళ్ళిపోతుంది, ఉకారం వెళ్ళిపోతుంది. వృక్ష మత్, లక్ష మత్, యవ మత్. ఇక్కడ మత్తు ఉంది, మత్తులో ఉండే మకారానికి వకారం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది, వకారం వస్తుంది. ఏ సూత్రం ద్వారా వస్తుందంటే మాదుపదాయాశ్చ మతోరువ యవాదిభ్య అనే సూత్రం ప్రకారంగా ఆ మత్తులో ఉండే మకారానికి వకారం వస్తున్నాడు. అప్పుడు వృక్ష వత్ అయిపోయినాడు, ప్లక్ష వత్ అయిపోయింది, మత్ వత్తుగా మారిపోవ, మకారం వకారం వచ్చేది, మకారం వకారం వచ్చేసినాడు. అందుకే ప్లక్షవత్ యవమత్ వృక్షవత్. ఇప్పుడు వృక్షవత్ ప్లక్షవత్ యవమత్ అయిపోయిన తర్వాత మళ్ళీ తదంతం చేత తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత అత్వ సంతస్యత ఆ ధాతు ప్రకారంగా ఉపదాకి దీర్ఘం వస్తుందన్నమాట. అప్పుడు వృక్షావత్ వృక్షవాత్ అయిపోతుంది. ఉంది వృక్షవాత్. ఓకేనా. వృక్షవత్ అవుతుంది ఆచార్య. అత్వసంతస్య చాధాతోత్త ఉపదా దీర్ఘం ఆచార్య. ఉపదా దీర్ఘం వృక్షవాత్ అయిపోతుంది. తర్వాత నుమాగమం కూడా వస్తుంది. ఉగిత చామ సర్వనామస్థానే చాధాతు ప్రకారం నుమాగం తీసుకుంటాం. వృక్షవా నుం త్ అలా వస్తుంది. వృక్షవా నుం త్ అలా వస్తుంది అన్నమాట. వృక్షవాత్ ఉంది కదా, వాత్ అయిపోయిన తర్వాత వాకి మధ్యలో వాకి నాకి మధ్యలో నుమ్ వస్తున్నాయి. ఎందుకంటే నుమ్ అనేది మిదచోంత్యాత్ పరహ ప్రకారంగా మిదచోంత్యాత్ పరహ అంటే మిదచోంత్యాత్ అంత్యాత్ పరహ మిత్ భవతి అంటే అంతిమ అక్షరానికి ముందు మిత్ అంటే నుమాగం వస్తుందన్నమాట. అందుకే వృక్షవాత్ అయిపోయిందా, వాకి తాకి మధ్యలో నుమ్ వచ్చి కూర్చుంటాడు. నుమ్ కనుమధ్యలో పోయేస్తే కేవలం నా మిగులుతుంది అన్నమాట. వృక్షవాన్ త్ అలా వచ్చింది, నా తాకి సంయోగం అంట. అలా నా తా అలా ఉండిపోయింది, వృక్షవాంత్ అలా వస్తున్నాడు. తర్వాత అంతిమ సు తెచ్చుకున్నాడు. ముందే సు ఉంది కాబట్టి దానికి వృక్షవాంత్ అంతిమ హలంతం కాబట్టి హలింగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా సు లోపిస్తుంది. తర్వాత సంయోగాంతస్య లోప ప్రకారంగా ఇక సంయోగం ఉంది కదా, నాకి తాకి సంయోగ సంజ్ఞ ఉంది. వృక్షవాంత్ ముందు నా ఉంది, తర్వాత తా ఉంది. సంయోగాంతం కాబట్టి సంయోగాంతస్య లోప ప్రకారంగా
ఇక్కడ మనకు వాంతలో తా వెళ్ళిపోతుంది, తా లోపిస్తుంది అన్నమాట. అప్పుడు వాన్ నా ఒకటి మిగులుతుంది, అందుకే వృక్షవాన్ అయిపోతుంది అన్నమాట. అలాగే ప్లక్షవాన్, యవమాన్ అలాగే రూపాలు సిద్ధిస్తాయి. అలాగే గోమాన్ కూడా పైన గావో అస్య అస్థితి గోమాన్ శబ్దం కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గోమాన్లో మనకు మాధుపదాయశ్చ మతువ యవాదిభ్య ప్రకారం ఇక్కడ మత్తులో ఉండే మకానికి వకారం రాలేదండి. ఇక్కడ గోమాన్లో అక్కడ రాదనమాట, ఎందుకు ఆ కండిషన్స్ లేదన్నమాట. కాబట్టి కేవలము వృక్షవాన్ ప్లక్షవాన్ యవమాన్లో మాత్రమే మాధుపదాయాశ్చ మతుర యవాదిభ్య ప్రకారంగా మనకి ఏమొచ్చింది, ఇక్కడ మత్తులో ఉండే మకానికి వకారం వచ్చింది. అందుకే గోమాన్ అన్నిట్లో వృక్షవాన్ ప్లక్షవాన్ యవమాన్ లో వాక్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గోమాన్ లో మత్తే ఉంది ఆట, మత్తే ఉంటుంది. తర్వాత మనం తెచ్చుకుంటాం, గోమత్ అయిపోయింది, తెచ్చుకున్న తర్వాత ఉపదాకి తెచ్చుకుంటాం, గోమాత్ అయిపోతుంది, గోమాత్. తర్వాత నువ్వు ఆగ తెచ్చుకుంటాం, గోమాంత్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పిన విధంగానే అంతిమ సంయోగాంత లోపం చేసుకుంటాం, అలింగ్యాది లోపం చేసుకుంటాం, లోపం చేసుకుంటాం. అప్పుడు గోమాన్ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఇది ప్రారంభంలో చిత్తవాన్ రూపసిద్ధి 1 చెప్పుకున్నాం ప్రారంభంలో రూపసిద్ధి. అక్కడ ఈ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. గోమ అంటే ఆవులు కలిగిన వాడిని గోమ అంటాం. వృక్షవాన్ పర్వత, వృక్షములు కలిగిన పర్వతాన్ని వృక్షవాన్ పర్వత అంటాం. ఈ ప్రకరణకే ప్రత్యయ ప్రాయ భూమ, ఈ ప్రకరణంలో ఉండే ప్రత్యయాలు ఎక్కువగా అంటే అధికంగా, లేదా నిందార్థంలో, లేదా ప్రశంసార్థంలో, లేదా నిత్యయోగార్థంలో, లేదా శ్రేష్టత ఇలాంటి అర్థాలు యొక్క వివక్షలో ఉంటాయన్నమాట. అవి దాదాపు ఎలాంటి అర్థాల్లో ఉంటాయని కొంచెం స్థూలంగా చెప్పారు. భూమ అంటే అధికార్థాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి, నిందార్థాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి, ప్రశంసార్థాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. ఈ మతు ప్రత్యయంలో వచ్చేటువంటి అర్థాలు ఏ రకంగా ఉంటాయని అది కొంచెం సంకేతంలో చెప్పండి. నిత్య యోగార్థంలో, శ్రేష్టతార్థంలో ఇలాంటి ఇత్యాది అలా అర్థాలు ఇలాంటి వివక్ష యొక్క అర్థంలో ఉంటాయని చెప్పి స్థూలాత్మకంగా మనకు సంకేతించబడింది. అది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఉదాహరణలు ఆ దీని యొక్క సూత్రం ఎంతకు వస్తుంది, 140 సూత్రం వరకు వస్తుంది. చాలా దీర్ఘంగా వస్తుంది అన్నమాట. ఓకేనా. 94 ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అంటే 44 సూత్రాల వరకు ఈ సూత్రం యొక్క అధికారం వస్తుంది అన్నమాట. ఏంటి, తదస్యాస్మిన్ నితి, ఇంతవరకు మొత్తం ఈ పదం 140. మతు ప్రత్యయం అంటావా, మతు ప్రత్యయం 95 వరకు వస్తుంది అన్నమాట. ఇది 94 కదా, ఇది ఒకటి వస్తుంది. కానీ ఈ షష్ఠి విభక్తి యొక్క అర్థము, సప్తమి విభక్తి యొక్క అర్థం, షష్ఠి అర్థంలో సప్తమి విభక్తి అర్థం అని చెప్పారు కదా. ప్రత్యయాలు అంటే మతు పర్థమే, కానీ ప్రత్యయాలు మారుతాం. మతు ప్రత్యయం కాకుండా మిగతా ప్రత్యయాలు ఉంటాయన్నమాట. కానీ ఏ అర్థంలో, షష్ఠి విభక్తి అర్థంలో, సప్తమి విభక్తి యొక్క అర్థంలో. ఇక్కడ మతు పదార్థం ఇక్కడ ఒక చోట రసాదిభ్యశ్చ, ఇది కింది వరకు వస్తుంది అన్నమాట. అది మనకు 140 సూత్రం వరకు వస్తుంది అన్నమాట. మత్వాది ప్రకరణం అనమాట. అస్తు చూడండి, 2వ సూత్రం వచ్చి రసాదిభ్యశ్చ. రసాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, చ అవ్యపదం. సమాసం వచ్చేసి రస ఆదరి ఏషాం తే రసాదయ తేభ్య రసాదిభ్య, ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్నితి మతు, చూపాయించి తదస్యాస్త్యస్మిన్నితి మతు తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఓకేనా. తదస్యాస్త్యస్మిన్నితి మతు తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అస్తి సమానాధికరణేభ్యః రసాదిభ్యః ప్రాతిపదికేభ్యః మతు ప్రత్యయో భవతి. అస్య అస్మిన్ వా ఇత్యేతస్మిన్ అర్థే, అస్య అస్మిన్ వా ఇతి ఏతస్మిన్ ఇత్యస్మిన్ అర్థే, ఇతి అస్మిన్ అర్థే. అస్తు సూత్రం ఏమంటుంది, అస్తి సమానాధికరణేభ్య రసాదిభ్య ప్రాతిపదిక, రసాదిగణంలో ఉండే ప్రాతిపదికలు ఏవైతుందో ఆ ప్రాతిపదిక తీసుకోవాలి. అస్తి సమానాధికరణేభ్య రసాదిభ్య ప్రాతిపదికేభ్యో మతు ప్రత్యయో భవతి, మతు ప్రత్యయం వస్తుంది. కానీ ఏ అర్థంలో వస్తుంది, అస్య అస్మిన్ వా, అస్య షష్ఠి విభక్తి, అస్మిన్ సప్తమి విభక్తి, అస్య అస్మిన్ వా ఇత్యస్మిన్ అర్థే, ఈ అర్థంలో. ఉదాహరణకు అదేవిధంగా రసో అస్మిన్ అస్తి ఇది రసవాన్ బాలకః, రూపవాన్ బాలకః, అలా ఏదో ఒకటి చెప్పుకో. రసవాన్ ఫలం, రూపవాన్ బాలకః, రూపవాన్ ఫలం, ఏదైనా తీసుకోవచ్చు మనం, మన ఇష్టం, వివక్షను బట్టి ఉంటుంది.
మొత్తానికి రసో అస్మిన్ అస్థితి రసవాన్ ఫలం, రసవాన్ ఆమ్ల ఫలం. రసయుక్తం అంటే ఫల విశేషం. రసం ఇందులో ఉంది, రసం ఇందులో ఉందిదని రసవాన్ అంటాం. రూపం ఇందులో ఉంది, రూపం అంటాం. రూపం అస్మిన్ అస్థితి రూపవాన్ అంటామంట. రసః అస్య అస్థితి రసవాన్, రూపం అస్య అస్థితి రూపమాన్. అలా ఏం తీసుకోవచ్చు మనం. ఓకేనా. మొత్తం ఇక్కడ కేవలం రసవాన్ రూపవాన్ ఈ రెండు చూపించబడ్డాయి, ఇక్కడ రెండు ఉదాహరణలు చూపించబడ్డాయి. అది ఇక్కడ మనం అదే విధంగా తీసుకోవాలి. ఇక్కడ రసాది ప్రాతిపదికం చేత కూడా ఇస్కా యహ ఇది ఇతనిది, ఇస్మే యహ ఇందులో ఇది ఉంది, ఇలాంటి అర్థంలో మతు ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం. పూర్వ సూత్రం చేతనే రసాదియం సేవి మతు పోయి జాత అంటే ఈ కండిషన్ కదా పూర్వ సూత్రం. ఇది ఇది ఇతనిది, ఇది ఇతనిలో ఇది ఉంది, ఇలాంటి అర్థంలో కాబట్టి మతు ప్రత్యము అంతర్గతం రసాది గణంలో శబ్దాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మళ్ళీ ఈ సూత్రం విశేషంగా చెప్పడానికి ప్రయోజనం ఏమిటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మతు హొయి జాత పునర్వచన అయినా మళ్ళీ విశేషంగా రసాది గణంలో ఉండే శబ్దాలు విశేషంగా తీసుకొని చెప్తున్నారు అంటే అత ఇనిటనౌ ఆది చేత జో ఇని టన్ ఆది మత్వర్త ప్రత్యయాలు ప్రాప్తమవుతుంటే వాటిని బాధించి అక్కడ మతు ప్రత్యయమే కావాలి, ఇన్ని ప్రత్యయం టన్ ప్రత్యయం కాకూడదు అని విశేషంగా చెప్పడం కొరకు, వాటిని ఖండించడం కొరకు. అంటే రసాది గణంలో ఉండే ప్రాతిపదిక వస్తే అక్కడ అత ఇనిత్యం అకారాంత శబ్దాలు కాబట్టి అత ఇనిత్యం అనే సూత్రం ప్రకారంగా మనకు రాబోయే సూత్రం ప్రకారంగా ఇన్ని టని ప్రత్యయాలు వస్తున్నాయండి ఈ సూత్రం ప్రకారంగా. కానీ రసాదిభ్యశ్చ అనే సూత్రం ద్వారా ఇన్ని టని ప్రత్యయం బాధించి ఇక్కడ మతు ప్రత్యయం వస్తుంది, మిగతా ప్రత్యయం దానికి లేదు అని చెప్పి విశేషంగా చెప్పడం కొరకు, దాన్ని ఖండించడం కొరకు, నిషేధించడం కొరకు మళ్ళా సూత్ర విధానం ఇక్కడ తీసుకోబడింది, సూత్ర విధానం మళ్ళీ రచించబడింది. ఇది ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది. అస్తు. సో రస ప్రాతిపదిక మత్తు వస్తుంది, మత్తు కనుమతి లోపం చేస్తే మత్తు మిగులుతుంది. తర్వాత మాదుపదాయాశ్చ మతుదవ యవాదిభ్య ప్రకారంగా ఇక్కడ సప్తమి భక్తి యొక్క అర్థం తీసుకున్నాం, షష్ఠీ భక్తి యొక్క అర్థం తీసుకోలేదు అనమాట. సప్తమి భక్తుల యొక్క అర్థంలో తీసుకున్నాం. అస్తు. అందుకే రసవాన్ రూపవాన్ రూపాలు మనకు సిద్ధించాయి. రసవాన్ రూపవాన్. అస్తు. ఆచార్య స్త్రీలింగంలో చెప్పలేదండి రూపవతి అని అలాగా వస్తాయి కదండి అవి ఇక్కడ స్త్రీలింగంలో కూడా రూపవతి అలాగా రూపవాన్ రూపవతి అని ప్రయోగజాలం ఉంటే అవి కూడా చూపించబడతాయి. రాబోయే మనకి చూద్దాం అక్కడ వస్తాయేమో. ఓకేనా. రావచ్చు అండి, ప్రయోగం ఇవ్వలేదు. ఏముంది అక్కడ స్త్రీలింగం అంటే ఉగిత్ కాబట్టి ఉగిత శబ్ద స్త్రీలింగ ఇంగి తెలుసుకుంటే మనకు స్త్రీలింగ ప్రత్యయం కూడా వచ్చేస్తుంది. ఓకేనా. చూద్దాం అలాంటి ప్రయోగాలు ఇచ్చారేమో. వస్తాం. ఇక్కడ మనకి ఏదైతే స్పష్టంగా రసాదివంశేభి మతు పోయి జాత పునర్వచనం అత ఇనిటనం ఆదేశ జో ఎనీ టన్ ఆది మత్వర్తి ప్రత్యయాలు ప్రాప్తం అవుతున్నాయి కదా. అంటే మత్తు ప్రత్యయం చెప్పడం గురించి రెండు ప్రత్యయాలు వస్తున్నాయట. ఆ రెండు ఇన్ని టని ప్రత్యయం ఆపడం మత్వర్తం అయినప్పటికీ కూడా ఇన్ని టని ప్రత్యయం ఆపి మత్తు ప్రత్యమే చేయడం కొరకు ఇలా విశేషంగా తీసుకోబడింది అని చెప్పి చెప్పుకున్నాం. ఇంద్రియ గ్రాహ్యాది రసాదిశే మతు హి హో అన్య నహి. ఇంద్రియ గ్రాహ్యాది రసాదిచే అదే ఇంద్రియం చేత గ్రహించబడి రసాది ఏవైతే ఉన్నాయో అటువంటి చోట మాత్రం మతు ప్రత్యమే రావాలి, అన్య ప్రత్యయం రాకూడదు. ఏంటి ఇంద్రియ గ్రాహ్యాది చూడండి. ఇక్కడ ఎటువంటి రసాలు అంటే ఇంద్రియంలో గ్రహించబడే రసాలు ఏవైతే ఉన్నాయో అటువంటి విషయంలో మాత్రము మతు ప్రత్యయం వస్తుంది, అన్య ప్రత్యయాలు రావు. ఇంద్రియ గ్రాహ్యాది రసాలు కాకుండా ఏదో సూక్ష్మంగా పరోక్షంగా ఉండే రస విషయంలో అయితే అక్కడ మాత్రం వేద ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం మతు ప్రత్యయం వస్తున్నాడు. ఇంద్రియ గ్రాహ్యాది రసాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇదే వస్తుందని చెప్పి విశేషంగా కూడా చెప్పబడింది అన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. ఆచార్య రసాదులు అంటే రస రూప గంధ స్పర్శ శబ్ద స్నేహ అని ఇచ్చాడు. అది మనకి వివక్షాధీనంగా తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు పండ్ల రసాలు నేను సామాన్య స్థూలార్థం తీసుకుని చెప్పాను. ఓకేనా. రూపం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, రసాన్ని ప్రత్యక్షంగా అనుభూతి పొందుతూ ఉంటాం.
ఓకేనా? ఈ రసాలు గ్రహించబడుతున్నాయి. అలాగే ఒక రూప రస గంధాలు కూడా మనం ప్రత్యక్షంగా ఆస్వాదిస్తుంటాం కదా, అవి కూడా వీటితో సంబంధించినవి కదా, పంచభూతాల యొక్క రసాలు ఏవైతే ఉన్నాయో. ఓకేనా? సో వివక్షని బట్టి, మన వక్త యొక్క వివక్షని బట్టి మనం అవి కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంతతో గత్వ మనం వాటిని ఉద్దేశించి ఉల్లేఖించి చెప్తాం అనమాట. అస్తు మహోదయ, ఇక్కడ మాధుపధాయాశ్చ సూత్రం ఉంది కదా 8వ అధ్యాయంలో, అది ఒకసారి చూద్దామా ఆ సూత్రం? ఆ సూత్రం చూద్దామంటారా? చెప్పండి ఒకసారి. సూత్ర సంఖ్య ఎంత? 8:2-9 అండి. 8, 2 మాధుపధాయాశ్చ 9. మతోర్వో దేవాదిభ్యః. 8వ అధ్యాయంలో 2వ పాదంలో 9వ సూత్రమా? 9వ సూత్రం. ఏమంటుందంటే ఇది మాదుపధాయాశ్చ మాత్ ఉపధాయాః చ. మాత్ అంటే ఉపధాయాః, ఇది రెండు పంచమీ భక్తి. మతోః షష్ఠీ భక్తి. వహ ప్రథమ విభక్తి. ఆయవాదిభ్యః పంచమీ భక్తి బహువచనం. అంటే మకారాంత అంటే మకారాంత శబ్దం ఉండాలంట, లేదా మకార ఉపదాలో ఉన్న శబ్దం. మాత్ ఉపదాయాశ్చ. ఓకేనా? మకారాంత శబ్దం ఉండాలి, లేదా మకార ఉపదాలో ఉండే శబ్దం ఉండాలి, లేదా అవర్ణాంత శబ్దం ఉండాలి, లేదా అవర్ణోపదాచ్య ప్రాతిపదిక అంటే అకారం ఉపదాలో ఉన్నటువంటి ప్రాతిపదికన ఉండాలి. మకారాంతమన్నా మకారం ఉపదాలో ఉండాలి, అకారాంతమన్నా లేదా అకారం ఉపదాలో ఉన్నటువంటి ప్రాతిపదికం ఉంటే ఉత్తరస్య మతోరువ అంటే మతు ప్రత్యయం ఏదైతే ఉందో అప్పుడు మతుపులో ఉండేటువంటి మకారానికి వకార ఆదేశం మతోరు వ ఇతి అయం ఆదేశో భవతి. అప్పుడు మతుపులో ఉండేటువంటి మకారానికి వకారం వస్తుంది. మతో వ ఇత్యయం ఆదేశో భవతి. యవాదిభ్యస్తు ఉత్తరస్య నావది. యవాది గణంలో ఉండేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇదే సందర్భం వస్తుంది మతుపు, కానీ అక్కడ యవాది గణంలో శబ్దాలతో మాత్రం కాదు. అది మనకు విశేషంగా ఆ యవాదిభ్య యవాది గణంలో శబ్దాలు ఏవైతే వాటితో కాదు. మిగిలిన అన్ని శబ్దాల్లో మకారాంత శబ్దము లేదా మకార ఉపదా ఉన్నటువంటి శబ్దము, అవర్ణాంతం లేదా అకార ఉపదాలు ఉన్నటువంటి ప్రాతిపదికం చేత మనకు పక్కన మనకు వకారం ఉంటే, ఆ మతుపులో ఉండే మకారం ఉంటే మకారానికి వకారం చేసుకుంటాము. అది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక్కడ చూసుకుని మనకు యవమాన్ అని చెప్పాం. యవమాన్లో వకారం యవ మత్. వకారంలో ఉండేటువంటి అకారం అవర్ణాంతం, కూడా అవర్ణాంతం కానీ అవర్ణాంతం పక్కన ఉండే మతుపులో ఉండే మకారానికి వకారం వచ్చేసింది. గోమాన్ చూడండి, ఇక్కడ గోమాన్ ఏంటి? గోమత్. గోమత్తులు ఏంటి? ప్రాతిపదిక ఏంటి? అకారాంతం ఉందా? లేదు. మకారాంతం ఉందా? లేదు. ఏముంది? వకారాంతం ఉంది గోలో. అందుకే అక్కడ ఆ మతుపులో ఉండే మకారానికి వకారం రాలేదు, అందుకే గోమాన్ అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ రూపమాన్ అని చెప్పాం. రూప మకారంలో అకారం ఉంది, అకారాంత శబ్దం. అలాగే రెండిట్లో అకారాంత శబ్దం కాబట్టి మనకు మతుపులో ఉండే మకారానికి వకారం వచ్చేసింది అన్నమాట. అస్తు అర్థమైందా? మకారాంతాత్ మకారోపదాత్, అకారాంతాత్ అకారోపదాత్. అటువంటి ప్రాతిపదికనికి పక్కన ఉన్నటువంటి మతుపులో ఉండే మకారానికి వకారం వస్తుంది. మావే ఉంటుంది కదా. అంటే ఎగ్జాంపుల్ శక్తిమాన్ అని అక్కడ శక్తిమాన్ శక్తి కదా ప్రాతిపదికం. శక్తి ఇకారాంతం ఉంది, ఇకారాంతం ఉంది కాబట్టి రాలేదు అక్కడ. మనకి మావే ఉంటుంది. జ్ఞానవాన్ ఎక్కడ వస్తుంది? జ్ఞానవాన్, విద్యావాన్. ఇక్కడ విద్యాలో అవర్ణాంతం కదా, నీకు వచ్చేసి లక్ష్మీమాన్ అని చెప్పాం. లక్ష్మీ మాన్ అంటాం, లక్ష్మీవాన్ అని చెప్పాం. యశస్వాన్. ఇక్కడ యశస్వాన్. ఇక్కడ ఉపదాలు ఉంది కదా, యశస్వాన్. ఉపదాలు అకారం ఉంది, అందుకే వచ్చేసింది. ఓకేనా?
అస్తు మహోదయ, పూర్తి ధన్యవాదాలు. పయస్వాన్, పయస్లు ఇక్కడ అవాదన ఉపాదన ఉంది. కిం వాన్, కిం వాన్, కిం వాన్ లో కిం ఇది మకారాంతము. కిం వాన్, షం వాన్. ఉపదాలం షమీవాన్, షమీ, షమీలో ఉంది, ఉపదాలో ఉంది. మళ్ళీ షమీలో అంతింలో ఇకారం ఉంది, ఇకారానికి ముందు మకారం ఉంది అన్నమాట. మకారం ఉంది. షమీవాన్. దాడి, దాడిమి మాన్, దాడిమి వాన్ ఇక్కడ వచ్చేసింది అన్నమాట. అలా మకారం గుణవాన్, గుణవాన్, వాన్. గుణాహ ఇప్పుడు అస్య సంతు. మీకు తెలిసింది కదా, ఎక్కడైనా వాన్ వచ్చిందంటే గుణవాన్ అంటున్నామా, పహలవాన్ అంటున్నామా, ఏ వాన్ వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా మకారాంతం ఉంటుంది లేదా మకారం ఉపదాలో ఉంటుంది, అకారాంతం ఉంటుంది లేదా అకారం ఉపదాలో ఉంటుంది. ఖచ్చితంగా వాన్ వచ్చిన చోట. మాన్ వచ్చింది అనుకోండి, ఈ అకారం ఉండదు, అకారం ఉపదా ఉండదు, మకారం ఉండదు, మకారం ఉపదా ఉండదు. ఖచ్చితంగా దాని సందేహం లేదు. ఇది కేవలం ఇక్కడే కాదు, నువ్వు ఏ సాహిత్యం తీసుకుని ఇదే నియమం వర్తిస్తుంది, ఏ వేదమంత్రం తీసుకుని ఇదే విధంగా నియమం ఉంటుంది అన్నమాట. ఓకేనా, దీంట్లో ఇంకా ఏం వేరు చేయనికి లేదు. ఇప్పుడు ఒక సూత్రం చేత సమస్త శబ్దాలన్నింటినీ కూడా కట్టిపడేశాడు మహర్షి పాణిని. అంటే అన్నిటికీ ఇదే రకంగా ఉంటాయి అని సమస్త శబ్దాలన్నిటికీ తెలుసుకోవడం కొరకు ఆ ఒక సూత్రం ద్వారా మొత్తం అదే విధంగా శబ్దజాలం తెలుసుకోవచ్చు అన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి. ప్రాణిస్థాదాతో లజన్యతరస్యాం. ప్రాణిస్థాత్ పంచమే విభక్తి ఏకవచనం, ఆతః పంచమే విభక్తి ఏకవచనం, లచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. 3 పదాలకు విడగొట్టుకున్నాము. అన్యతరస్యం ఇది కూడా ఉంది, 4వ పదం. అన్యతరస్యం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ప్రాణిషు తిష్టతి ఇది ప్రాణిస్థః. ప్రాణిలో ఉండేదాన్ని ప్రాణిస్థః అంటాం. వనే తిష్టతి వనస్థః అంటాం. వనలో ఉన్నదాన్ని వనస్థః అంటాం. శరీరే తిష్టతి శరీరస్థః. శరీరంలో ఉన్నదాన్ని శరీరస్థం అంటాం. ప్రాణంలో ఉన్నదాన్ని ప్రాణిస్థః అంటాం. ప్రాణిషు తిష్టతి ఇది ప్రాణిస్థః. తస్మాత్ ప్రాణిస్థాత్, ఇది తస్మాత్ ప్రాణిస్థ, ఇది పంచమి తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం. అస్తు. ఉదాహరణ వచ్చేసి అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్ ఇతి. ఇది సంపూర్ణంగా అనువృత్తి వస్తుంది, 40 సూత్రం వరకు వస్తుంది. తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు ఈ అనువృత్తిలో ఉండేటువంటి పదాలను తీసుకొని మనం సూత్రాలతో చెప్పుకుంటాం. చూడండి. ప్రాణిస్థవాచినః అకారాంతాత్ ప్రాతిపదికాత్ లచ్ ప్రత్యయో భవతి వికల్పేన. చూడేమంటుంది సూత్రము. ప్రాణిస్థవాచనం, ప్రాణిలో తిష్టమైన, ప్రాణేషు తిష్టది ప్రాణిస్థ అని, ప్రాణిలో ఉన్నదాన్ని ప్రాణిస్థ అంటాం. ఇప్పుడు అది తీసుకున్నాం. ప్రాణిస్థవాచన, ప్రాణిలో స్థితమైనటువంటి వాచక శబ్దం ఏదైతే ఉందో అది ప్రాణిస్థవాచన అకారాంతాత్ ప్రాతిపదిక. ప్రాణిలో స్థితమైనటువంటి అకారాంత ప్రాతిపదికం తీసుకోవాలంట. ప్రాణిస్థవాచిన అకారాంత అకారం కదా, ఆకారాంతాత్ ప్రాతిపదికాత్, హ్రస్వాకారం దీర్ఘాకారం, ఆకారాంతాత్ ప్రాతిపదికాత్, ఆకారాంతాత్ ప్రాతిపదికాత్ లచ్ ప్రత్యయో భవతి. లచ్ ప్రత్యయం వస్తుంది. ఎలా వస్తుంది? వికల్పంగా వస్తుంది. లచ్ ప్రత్యయం ఎలా వస్తుంది? వికల్పంగా వస్తుంది. లచ్ ప్రత్యయో భవతి వికల్పేన. పక్షే మతు, పక్షంలో మతు ప్రత్యయం వస్తుంది అన్నమాట. పక్షే మతు ప్రత్యయం వస్తుంది. కాబట్టి లచ్ ప్రత్యయ వికల్పేన. తదస్యాస్త్యస్మిన్ ఇతి ఏతస్మిన్ విషయే. తద్ అస్యాస్త్యస్మిన్ ఇతి ఏతస్మిన్ విషయ. మనం చెప్పుకున్నదా, అస్య ఇదమస్తి, అస్మిన్ ఇదమస్తి. అలాగా షష్ఠి సప్తమి అవస్థ విషయంలో మాత్రమే ఈ లచ్ ప్రత్యయం వస్తుంది వికల్పంగా అని చెప్పి ఇక్కడ ఉదాహరణ సూత్రాన్ని చెప్పుకున్నాం. ఉదాహరణ కూడా అదేవిధంగా చూడ అస్య అస్తి ఇది చూడాలహ.
చూడ అస్య అస్తి ఇతి చూడాలహ. వికల్పంగా చెప్పినది ఒక పక్షంలో మనకు లచ్ ప్రత్యయం వచ్చినప్పుడు చూడా ప్రాతిపదికం నుంచి చూడాలహ అనే రూపం సిద్ధిస్తున్నారు. లచ్ ప్రత్యయం కదా, లచ్ కనుమలో లా మిగులుతుంది. అందుకే చూడా ప్లస్ లచ్ చూడాల, తర్వాత సూ తెచ్చుకుని ఋతు విషయం చూడాలహ అయిపోయింది. ఒక పక్షంలో లచ్ ప్రత్యయం రానప్పుడు వస్తుంది, సామాన్యంగా మత్తు ప్రత్యయం వస్తుందన్నమాట. మత్తుక మత్తు మిగులుతుంది. ఇక్కడ చూడ అనేది అకారాంత ప్రాతిపదికం కాబట్టి మనకు వెంటనే మాధుపదాయ మతోద్వా యవాదిభ్య ప్రకారం మతుపులో ఉండే మకారం వకారం వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత చితవానికి సమానంగా చూడవాన్ అనే రూపం తయారు చేసుకుంటాం. అలాగే కర్ణికాలహ, కర్ణిక ప్రాతిపదికం చేత లచ్పతి తీసుకుని కర్ణికాలహ. లచ్పతి రానప్పుడు కర్ణికావాన్, కర్ణిక ప్రాతిపదికము మత్తు మిగులుతుంది. తర్వాత మత్తుపులో ఉండే వకారం వస్తుంది. తర్వాత ఉపదాకి దీర్ఘము నుమాగం తెచ్చుకుని కర్ణికావాన్ అనే రూపం తయారు చేసుకుంటాం. అలాగే జిహ్వా ప్రాతిపదికం జిహ్వాలహ జిహ్వావాన్, జంగాలహ జంఘావాన్. ఈ రకంగా అన్ని చోట్ల ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. చూడాలహ అంటే అచ్చి చోటి వాల. చూడాలంటే చోటి, దగ్గర పిలక బ్రాహ్మణులకు ఉంటుందా, మంచి చోటి ఉన్నటువంటి వ్యక్తి, బ్రాహ్మణ విశేషం ఏదైతే ఉన్నదో బ్రహ్మచారి విశేషం, అతని చూడాలహ అంటామంట. చోటివాల, చూడావాన్ అన్నాడు, అదే అర్థమే. కర్ణికాలహ కాన్ మే పేనే జానే వాలే అలంకార యుక్త్. కర్ణికాలు అంటే చాలా మంది బ్రాహ్మణులకు వాళ్ళకు ఇది కర్ణభేది సంస్కారం. కర్ణభేది 16 షోడశ సంస్కారాలు అంటాం కదా, ఆ షోడశ సంస్కారాల్లో ఇది కూడా కర్ణభేది సంస్కారం కూడా అనమాట. అని ఒక వయసు వచ్చిన తర్వాత చెవులకు ఒక బంగారు ఏదైనా రింగు, ఏదైనా ఒక పదార్థం రింగులాగా తయారు చేయించి రింగులాగానే ఎక్కువ వేసుకుంటుంటారు. అలాగే చెవులు బంగారుది పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. చెవులిలాగా పెట్టుకుంటూ ఉంటుంది అనమాట, రింగులాగా పెట్టుకుంటుంటారు. అని కర్ణికాల శబ్దంతో ఉపయోగిస్తాను. కర్ణికాల కాన్ మే పెహనే జానే వాలే అలంకార యుక్త్ ద్రవ్యం, స్వర్ణం ఏదైనా కావచ్చు. అది కొంచెం అందంగా ఒక్కొక్క శక్తి సామర్థ్యం ఒక్కొక్క అందంగా తయారు చేసుకుంటూ ఉంటుంది. మొత్తానికి ఆ చెవుల్లో ధరించేటువంటి పదార్థాన్ని, ద్రవ్యాన్ని, బంగారాన్ని, స్వర్ణాన్ని కర్ణికాలహ అని చెప్పుకుంటాం, లేదా కర్ణికావాన్ అని చెప్పవచ్చు. కర్ణికాలహాన్య కర్ణికావాన్ అన్న ప్రత్యభేదం బట్టి ఆ శబ్దభేదం ఉంది కానీ అర్థభేదం కదా, అర్థం మటుకు ఒకటే అనమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. యహాసి లచ్కి అనువృత్తి 5-2-99 లచ్కి అనువృత్తి వస్తుంది. తథా అన్యతరస్యామికి అనువృత్తి 40 సూత్రం వరకు వస్తుంది. వికల్పం అనేది మొత్తం 40 వరకు వచ్చేసింది అన్నమాట. तक के सभी सूत्र में जाएगी, परंतु उनसे विहित प्रत्येक विकल्प ना होकर मतुप का समुच्चय मात्र होगा. परंतु उनसे विहित प्रत्येक विकल्प ना होकर అంటే వికల్పం కాకుండా, అంటే దాని ద్వారా విహితమైనటువంటి ప్రత్యయానికి వికల్పం కాకుండా మతుప్ కా సముచ్చయం మాత్రం, ముఖ్యంగా మతుప్ను మాత్రమే సముచ్చయం చేసుకుంటే మతుపు కూడా వస్తుంది. అంటే ఒక చోట ఆ ప్రత్యయం యొక్క రూపం వస్తుంది, అలాగే మతు ప్రత్యయం యొక్క రూపం కూడా ఇక్కడ మనం చూసినట్టుగా ఆ రకంగా అన్ని చోట్ల ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ उनसे विहित प्रत्येक विकल्प ना होकर मतुप का समुच्चय मात्र होगा. मतुप मात्र समुच्चय अंगीकరించబడుతుంది. प्रत्ययों का विकल्प मानने पर पक्ष में अन्य यथा प्राप्त प्रत्ययों की प्राप्ति होती है. मतलब प्रत्ययों का विकल्प అని చెప్పగానే ఎక్కడ ఏ సూత్రం ద్వారా ఏ సంబంధం, ఏ సందర్భంలో, ఏ కండిషన్ లో ఏ సూత్రం ప్రాప్తమవుతుందో అవన్నీ ప్రాప్తం అవుతాయి. ఇక్కడ మాత్రం లేదు, మతు ప్రత్యయంకి మాత్రమే అవుతుంది, మిగతా ప్రత్యయాలు రావు ఈ ప్రకరణలో మాత్రం. అందుకే विकल्प मानने पर पक्ष में अन्य यथा प्राप्त प्रत्ययों का भी प्राप्ति होते हैं. अन्य प्रत्यय వస్తాయన్నమాట. అందుకే ఇక్కడ అతః यह अन्यतरस्याम समुच्चयार्थक माना है. అందుకే సూత్రంలో అన్యతరస్యం అనేది కేవలం మతు ప్రత్యయం యొక్క సముచ్చయం కొరకే. మిగతా చోట్ల అయితే అన్ని వస్తాయండి, కానీ ఇక్కడ మాత్రం మతు ప్రత్యయం యొక్క ప్రత్యయ ప్రాప్తి మాత్రం వికల్పం ఉంటున్నాయి. ఇక్కడ మతు ప్రత్యయం కొరకే ఇచ్చిందన్నమాట. వేరే ప్రత్యయం తెచ్చుకోవాలి, మతు ప్రత్యయం కోసమే అన్యతరస్యం తీసుకోవాలన్నమాట. అన్యతరస్యం ఎక్కడ ఏదేది ప్రాప్తమో అవన్నీ వచ్చేస్తాడు. ఇక్కడ మాత్రం ఈ ప్రకరణలో మాత్రం అన్యతరస్యం యొక్క తాత్పర్యం మతు మాత్రమే వస్తుంది. ఒక పక్షంలో ప్రత్యయం యొక్క రూపం వస్తుంది, ఇంకొక పక్షంలో మతు ప్రత్యయం యొక్క రూపం వస్తున్నాడు, మిగతా రావడానికి లేదు. అందుకే అన్యతరస్యం సముచ్చయార్థక్ మానా గయా హై. సముచ్చయార్థం అంటే మతు ప్రత్యయం యొక్క సముచ్చయం కొరకే తీసుకోబడింది. ద్రష్టవ్య 5:2-109 5వ అధ్యాయంలో 2వ పాదంలో 109 సూత్రం మనం చెప్పుకున్న తర్వాత రాబోయే సూత్రం.
इसलिए इसका గురుగారు ఇక్కడ अनुवृत्ति చిన్న సంశయం ఉందండి, అడగచ్చా అండి? చెప్పండి. ఇక్కడ సూత్రంలో ఏమో ప్రాణిస్తా ధాతోహ అని అన్నారు కదండి. ప్రాణిస్తా ధాతు అంటే ప్రాణిషు తిష్టతీతి ప్రాణిస్తాం కదా, అంటే పార్ట్ ఆఫ్ ద బాడీ అయి ఉండాలి కదండి, ఒక ప్రాణికి సంబంధించింది అయి ఉండాలి కదండి. మరి ఇక్కడ ఒక ఒక అలంకారాన్ని చెప్పారండి, కర్ణికాలహ అని చెప్పేసి. ఇదేంటి? మనుష్య ప్రాణి కదా, మనుషులు ఒక ప్రాణి కదా. అవును, మరి అలంకారము అది ప్రాణిషు తిష్టది, ఇది ప్రాణిలో ఉంది కదా ఇక్కడ. ఆ విధంగా అర్థం చేసుకోవాలండి. అంతే కదా, మనం ప్రాణిలో ఉన్నదని ప్రాణిస్థ అంటాం. ఓకే, ఏదో పశువులో ఉండొచ్చు, మనిషి పని తీస్తున్నాం. ఈ కర్ణికాల చూడవాలి ప్రాణిలో ఉన్నాయి కదా, జిహ్వా ఎక్కడ ప్రాణిలో స్థితమైంది కదా, ప్రాణిస్థ అని చెప్పండి. ప్రాణిస్థ అలా అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. अस्तु. अस्तु, इसलिए इसका अनुवृत्ति में सर्वत्र निर्देश करेंगे. అందుకే ఇక్కడ అనువృత్తి విషయంలో అన్ని చోట్ల నిర్దేశం అని తీసుకుంటాం అనమాట. అస్తు, నెక్స్ట్ చూడండి. సిద్మాదిభ్యశ్చ, సిద్మాదిభ్య పంచమే విభక్తి, బహువచనం చ అవ్యపదం. సమాసం వచ్చేసి సిద్మం ఆదిరి ఏషాం తే సిద్మాదయః తేభ్యః సిద్మాదిభ్యః, ఇది బహువ్రీహి సమాసం. అస్తు, అనువృత్తి వచ్చేసి లచ్ అన్యతరస్యాం తదస్యాత్యస్మిన్నితి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి. ఇప్పుడు సిద్మాదిభ్యః ప్రాతిపదికేభ్యో మత్వర్తే లచ్ ప్రత్యయో వికల్పేన భవతి పక్షే మతు. సిద్మాదిభ్యః ప్రాతిపదికేభ్యః, సిద్మాదిగణంలో ఉండే ప్రాతిపదికాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాతిపదికం చేత మత్వర్తే అంటే మతు ప్రత్యయం యొక్క అర్థంలో లచ్ ప్రత్యయో భౌతిక లచ్ ప్రత్యయం వస్తుంది. వికల్పేన పక్షంలో లచ్ ప్రత్యయం వికల్పేన భవతి పక్షే మతు. చెప్పుకునే కదా, అన్నితర సమయానికి అనువృత్తి వస్తుంది, 40 సూత్రం వరకు వస్తున్నాడు. అన్నింటిలో ఒక పక్షంలో మతుపే వస్తుందన్నమాట. అందుకే ఉదాహరణ కూడా అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. సిద్మం అస్య అస్తి ఇది సిద్మలః, లేదా సిద్మావాన్, గుడలః గుడమాన్, మణిలః మణిమాన్. చూడు, ఇక్కడ మాన్ ఉంది, ఇక్కడ కొన్ని చోట్ల వాన్ ఉంది. వాన్ ఉందంటే అక్కడ అవర్ణాంతం అకారాంతం లేదా అకారోపద, మకారాంతం లేదా మకారోపద ఉంటుంది. ఇక్కడ సిద్మలః లచ్ ప్రత్యయం, సిద్మా ప్లస్ లచ్, సిద్మా ప్లస్ లా కలిపితే సిద్మల. తర్వాత సూ తెచ్చుకుని దుత్త విసర్గం. సిద్మా ప్లస్ మతుపు వికల్ప పక్షంలో ఒక పక్షంలో, సిద్మా ప్లస్ అనుబంధంలో వచ్చే మత్. సిద్మా మకారంలో అకారం ఉంది కాబట్టి అకారాంత ప్రాప్తుంది, కాబట్టి మతుపులో ఉండే మకారం వకారం వచ్చేసింది. తర్వాత సిద్ధమానికి సమానంగా ఉపదాకి దీర్ఘము నుమ్ తెచ్చుకుని సిద్మావాన్. గుడలః లచ్ ప్రత్యయము, గుడమాన్. ఇక్కడ గుడమాన్లో గుడమాన్ కాదు, గడుమాన్, గడుమాన్ శబ్దం, గడు శబ్దము. గడు లేని ఉకారాంతం ఉంది, ఉకారాంతం కాబట్టి ఇక్కడ అకారాంతం కాదు మకారాంతం కాదు, అకారోపద కాదు మకారోపద కాదు. అందుకే ఇక్కడ మతుపులో ఉండే మకారమే ఉండిపోయినాడు. సామాన్యంగా గడు మాన్ ఉపదాకి దీర్ఘము నుమ్మాగం తెచ్చుకుని గడుమాని రూపం తయారు చేసుకుంటాం. మణిలః లచ్ ప్రత్యయం, మణిమాన్. ఇక్కడ మణిలో ఇకారాంతం ఉంది, అకారాంతం కానీ అకారోపద, మకారాంతం మకారోపద లేదు, అందుకే మానే ఉండిపోయినాడు మణిమాన్. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిద్మలః అంటే సిద్మ కుష్ఠభేద్, కుష్ఠభేద్ ఉసిసే యుక్తు, కుష్ఠభేద్ ఉసిసే యుక్తు. గడులః ఉన్నత గేంటువా వాల, ఉన్నత గేంటువా వాల. ఇదేదో మళ్ళీ నాకు కూడా తెలియదండి. కుష్ఠభేద్ ఉసిసే యుక్తు, కుష్ఠభేద్ సే యుక్తు అంట. సిద్మ అంటే కుష్ఠభేద్ అంట. కుష్ఠ అంటే వ్యాధి విశేషము. ఉన్నత గేంటువా వాల. అస్తు, ఇక్కడ మాత్రము కుష్ఠభేద్ అంటున్నాం. కుష్ఠ అనేది ఏది వ్యాధి విశేషమా ఇంకేదైనా స్థాన విశేషమా, ఇది మనం చూడాలి. అలాగే ఉన్నత గేంటువా వాల, గేంటువా అంటే ఏదైనా స్థాన విశేషమైన శబ్దమా, ఉన్నతమైన పదార్థ విశేషం. ఇది కూడా సరే, ఇవన్నీ వ్యాధుల పేర్లేనండి. సిద్మాదులు అంటే వ్యాధుల పేర్లు.
అస్తు వ్యాధి పెరుగు అయితే మనకు ఇంకా గేంటు అనేది ఎక్కడ వ్యాధియుక్తమైన పెరుగు విన్నాను. కుష్ఠ పెరుగు అయితే మనకు ప్రసిద్ధంగానే ఉంది చూడండి. గేంటు వాళ్ళకి ఒక బిల్లలాగా ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యకాలం ఎక్కువగా చాలా మందికి వస్తుంది, ఆడపిల్లలకు మగపిల్లకు. అలాగా ఫోరోసిస్ అంటుంటాం కదా, అన్నట్టుగా చాలా మందికి అలా వస్తున్నాయి. చర్మ వ్యాధుల్లాగా చర్మలో రక్తంలో వికృతి రావడం ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. బొల్లి అంటారు కదండి, బొల్లి వ్యాధి. వల్లి వ్యాధి, దీన్ని బొల్లి బొల్లి వ్యాధి బొల్లి బొల్లి అంటారు. శరీరం అంతా తెల్లగా అయిపోతే బొల్లి. బొల్లి బిల్లల్లాగా కూడా వస్తుంటుంది, రకరకాలుగా ఎలర్జీతో యుక్తమే వస్తుంటుంది. అలాగే ఈ మధ్య ఎక్కువగా బాగా మన ఆహారంలో దూషితం కావడం ఇవన్నీ వచ్చేస్తున్నాయి, మనకు తెలియకుండా వచ్చేస్తున్నాయి. చాలా మందికి చాలా రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట. అదే ఆహారంలో అదేంటో దూషితం. మీరు చెప్పారు చూడండి, చెవులకి కుట్టించేది అది చెవులో ఉంటారండి. జీ జీ గర్భాధాన సీమంతం ఉన్నాయినా చెవులో ఉపనయనం అట్లా వస్తుంది. మగపిల్లలకి చెవులో అంటారు, తర్వాత ఉపనయనం. కొందరు జీ ఉపనయన టైంలోనే కుట్టిస్తారు, కొందరికి ఉపనయనానికి పిల్లలకి 21వ రోజు కుట్టిస్తారు చెవులో. జీ అదే ఒక్కొక్కరికి ఒక విధానంలో. ఆడపిల్లకి తొందరగా కుట్టిస్తారు, మగపిల్లలకి ఉపనయన టైం అప్ లో కుట్టిస్తారు. లేదంటే కొందరి ఇళ్లలో మూడో సంవత్సరంలో కూడా కుట్టిస్తారు చెవులో అని. జీ అవును. అది కరెక్ట్. అంటే ఒక విధానం అయితే ఉంది. అది చెప్తే 16 సంస్కారాల్లో 16 సంస్కారాల్లో ఇది ఒక సంస్కారం అనమాట, కూడా ఉంది. నాకైతే అవన్నీ మేము మగపిల్లలకి చేసే సంస్కారం ఇది. అవునండి. తర్వాత ఆడపిల్లల ఉపనయనం. సహజంగా ఎట్లా చేస్తారు, ఉపనయనం మగపిల్లలు కూడా అదే చేస్తారు అనమాట. ఉపనయనం తర్వాత స్నాతకం, వివాహం, ఇవన్నీ వరుసగా అవన్నీ క్రమంగా వస్తాయి. ముందు ఉపనయన సంస్కారం, తర్వాత ఇవన్నీ, తర్వాత సమవర్తన సంస్కారం అని చెప్పి, వివాహ సంస్కారం అని చెప్పి ఒక గర్భాధాన, పుస్తకం, సీమంత, ఉన్నయన, జాతకర్మ, నామకరణ, అన్నప్రసన అట్లా వరుసగా వస్తాయి. చౌల, ఉపనయన, స్నాతకం. ఇది గౌతమ ధర సూత్రాల్లో చెప్తాడు గౌతమ మహర్షి. పాదస్థ గృహ సూత్రాల్లో అన్ని చోట్ల, చాలా చోట్ల మనుస్మృతిలో గౌతమ ధర సూత్రాలు వస్తాయి ఇవన్నీ. ఉమ్. బ్రహ్మచారి ధర్మాలు, గృహస్థ ధర్మాలు, వానప్రస్థ ధర్మాలు అన్నిట్లో ఇది కూడా వస్తుంది. ముందు జీ వివాహాలు అన్ని అష్టవిధంగా ఉన్నాయి మొత్తం. అస్తు. సో ఈ రకంగా 97వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. నెక్స్ట్ సూత్రం అది చూద్దామండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య.